నాతో పాటు ఇంకా కాంగ్రెస్ పార్టీ సంబంధించిన కొంతమంది నాయకులు ఉన్నారు. అన్న నమస్తే. నమస్తే, నేను రంగారెడ్డి జిల్లా డిస్ట్రిక్ట్ చైర్మన్ ఎస్ఎస్ఎల్. నా పేరు రాజ్ కుమార్. ఈ సుధీర్ రెడ్డి మొత్తం అన్యాయమే, పబ్లిక్ను ఏం చేసేది లేదు. కాంగ్రెస్లా గెలిచిండు, ఇక బీఆర్ఎస్లోకి పోయిండు. పార్కులు కాదు, డబుల్ బెడ్రూమ్లు కావు, అన్ని కబ్జా చేస్తుండు. వాళ్ళ ఇంట్లో డ్రైవర్ గాడికి ఏంటి, వాళ్ళ ఇంట్లో పని వాళ్ళ కాడికి ఏంటి, ప్రతి ఒక్కరికి వాళ్ళకే గట్టబెడుతుంది. కానీ పేద ప్రజలకు ఎక్కడ గట్టబెట్టేది లేదు ఆయన. ఈ అన్యాయం ఇంకా ఎంతవరకు సాగుతుందో ఏమో కానీ ఈసారి పబ్లిక్ కసిమీన్ ఉన్నారు. పబ్లికే గుణపాఠం చెప్తుంది. ఇవాళ అట్టర్ ఫ్లాప్ అయిపోతాడు ఆయన. బీఆర్ఎస్ నుంచి పోటీ చేస్తే కాంగ్రెస్ గెలిచిపోయినోడు ఆయన. పెద్ద ఆయన బీఆర్ఎస్ గెలిచి చూపిమని ఇప్పుడు వచ్చే ఎలక్షన్లలో గెలవలేడు. కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర వ్యాప్తంగా లేదు, మొత్తం అయిపోయింది. కాంగ్రెస్ పార్టీ కథమైందని మళ్ళీ ఇప్పుడు మాట్లాడుతూ ఉండదు. ఎక్కడ అయిపోయింది సార్? మొన్న ఖమ్మంలో చూడు, 5 లక్షల మంది జనాభా ఎట్లొచ్చింది. ఓడు ఊహించలేదు. నువ్వు అక్కడ కేసీఆర్ మొత్తం నీళ్లను బంద్ చేయించిండు, మొత్తం ఫ్లాప్ అయిపోయిండు. ఇంటికి ఒక ఉద్యోగం అన్నాడు. ఎందుకే సార్? పబ్లిక్ తెలుసుకుంటలేరా? ఇప్పుడు అన్ని కొత్త కొత్త కథలు పడుతుండు. ఇవాళ కనబడుతున్నారు. ప్రజలు తెలుసుకుంటలేరా? ప్రజలు మొత్తం తెలుసుకుంటున్నారు సార్. ఇది ఇప్పుడు భారతీయ జనతా పార్టీ అంటుంది కాంగ్రెస్ పార్టీకి అవకాశం ఇస్తే ఆయన అమ్ముడు పోయిండు. బీఆర్ఎస్ పార్టీ కూడా గతంలో అవకాశం ఇచ్చారు, ఒక్కసారి మాకు అవకాశం అని చెప్పి కూడా భారతీయ జనతా పార్టీ తిరుగుతూ ఉంది కదా. భారతీయ జనతా పార్టీ ఈడ ఇంకొక 20 ఏళ్ళు 25 ఏళ్ళు అయినా ఇక్కడ గవర్నమెంట్ ఫామ్ చేయదు. ఏదున్నా జాతీయ పార్టీ కాంగ్రెసే చేస్తుంది. ఇవన్నీ నడుమంతరం వచ్చిన పార్టీలు నడుమంతరాలే పోతాయి. కొన్ని రోజులు ఆట ఆడుతున్నారు, ఆడని. కాంగ్రెస్ జాతీయ పార్టీ కాబట్టి 33 ఏళ్ళ చరిత్ర ఉంది. 133 ఏళ్ళ చరిత్ర ఉంది. ఆ పార్టీకి డోకా లేదు. అది 100% పరిధిలో కొంత బీజేపీ ప్రభావం ఉంటుంది. మొన్న గతంలో జరిగిన కార్పొరేట్ ఎలక్షన్ లో కూడా 40 పైచిలకు వాళ్ళకి సీట్లు వచ్చినాయి కదా. ఆ ప్రభావం ఉండదు ఇక్కడ. ఏం ప్రభావం ఇక్కడ ఏముండదు. 100కు 100% ఉండదు ప్రభావం. ఎందుకు ఉండదు అంటే వాళ్ళు చేసిన అన్ని తప్పులే. ఒక పార్కు కబ్జా చేస్తారు, ఒక ఏదన్నా మంచి ఇప్పుడు ఇల్లు కడుతున్నా ఆ ఇల్లును కూడా కబ్జా చేస్తున్నారు. వాళ్ళు లంచం అడుగుతారు. సుధీర్ రెడ్డి వైఎస్ రాజశేఖర్ రెడ్డి ఉన్నప్పుడు ఆయన ఇచ్చిన భిక్ష ఆయనకు. వైఎస్ రాజశేఖర్ రెడ్డి కింద ఎప్పుడు ఎట్లుండనో ఇవాళ ఏ పొజిషన్లో ఉన్నానో చూడుర్రి మీరు. వైఎస్ రాజశేఖర్ ఇచ్చిన భిక్ష ఆయనకు, సుధీర్ రెడ్డికి. ఎల్బీనగర్లో జక్కిడి ప్రభాకర్ రెడ్డి సార్కే ప్రజలు ఆయన ఎన్నంటనే ఉన్నారు. ఆయన చెప్పినట్టు వింటారు. ఆయన ప్రతి దానికి పేదోని బంద్ చేయించుండు, మామూలుగా ఆటోలను తిరిగే బంద్ చేయించుండు. అయినా పబ్లిక్ ఎట్లొచ్చింది మీరు కూడా చూశారుగా. పబ్లిక్ కూడా చూస్తున్నారు. పబ్లిక్ ఏందనేది మొత్తం పబ్లిక్ తెలుసుకుంటుంది. ఇప్పుడు మొత్తం బీఆర్ఎస్ పని అయిపోయింది. బీఆర్ఎస్ పని అయిపోయింది మొత్తం. తక్కువ సమయం ఉంది ఎలక్షన్లకి. కొంత అందుబాటులో ఉండే ప్రయత్నం, మళ్ళీ డెవలప్మెంట్ పేరుతోటి మరోసారి మోసం చేయడానికి విశ్వ ప్రయత్నాలు చేస్తాం. పబ్లిక్ ఆ ట్రాప్ లో పడే అవకాశం ఉంది. పబ్లిక్ నమ్మే పరిస్థితి లేదు. ఎన్ని ఆటలు. దళితుని సీఎం చేస్తున్నాడు, ఫెయిల్ అయ్యిండు. 3 ఎకరాలు అన్నాడు, ఫెయిల్ అయ్యిండు. డబుల్ బెడ్రూమ్ అన్నాడు. మొత్తం గీసిని అన్ని ఎస్సీని ఎస్టీని ప్రతి ఒక్కని జక్కిడి ప్రభాకర్ రెడ్డి సార్ గుర్తిస్తుండు, అందరిని దగ్గరకు తీస్తుండు. ఓకే రైట్. ఎనీవే థ్యాంక్ యూ సో మచ్ అన్న. మొత్తం